సో రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకారం చేశారు. సో అందులో నుంచి బలమైనటువంటి అభ్యర్థులు ఎంపిక చేసి ఇక విజయాన్ని సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతోంది? సో సేమ్ ప్రక్రియనే ఉంటుంది. ఆశావాళ్ళు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సేమ్ గాంధీ భవన్కి వారి యొక్క ఇంట్రెస్ట్ అని అప్లికేషన్ ద్వారా దానికి పైన చెల్లించాల్సినటువంటి రుసుముతోటి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దాని స్క్రీనింగ్ అనేటటువంటిది అధిష్టానానికి ఇచ్చారు. నిన్ననే జరిగినటువంటి పీఈసీ మీటింగ్లో తీర్మానం ఏం చేశారంటే అధిష్టానమే నిర్ణయిస్తుంది అనేటటువంటి దాని మీద పోతూ ఉన్నారు. సో సేమ్ అసెంబ్లీ దాంట్లో ప్రక్రియ ఏదైతే జరిగిందో అదే ప్రక్రియతో సెలక్షన్ అనేటటువంటి విధానం జరగబోతుంది. సో ఏం చెప్తారు ఈ రోడ్ సైడ్ ఫుడ్కి సంబంధించి చిరు వ్యాపారి అయినటువంటి కుమారి ఆంటీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సో దానికి సంబంధించి మీ ప్రభుత్వం ఇప్పుడే స్పందించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా. సో ఏం చెప్తారు ఆమె గురించి, ఏం చెప్తారు ఆ ఫుడ్ గురించి? ఏం చెప్తారు? ఒకటి, ఎవరైనా కూడా ప్రజా పరిపాలనలో అందరూ కూడా బతకాలి, అందరు బతకాలి. ఎందుకంటే ఎవరి రెక్కల కష్టం దిగ్గట్టు ఒకరు రోడ్డు మీద బండి పెట్టుకొని బతారు, ఒకరు 5 స్టార్ హోటళ్ళల్లో బతుకుతారు, ఒకరు చిన్నపాటి రెస్టారెంట్లు పెట్టుకుంటుంటారు, ఎవరు తగ్గట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. అయితే ఈరోజు వచ్చినటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఎట్లయిపోయినాయంటే రోడ్ల మీద బతుకుతున్నటువంటి చిరు వ్యాపారులకి వారి దగ్గర ఉండేటటువంటి అందుబాటులో ఉంటున్నటువంటి ఫుడ్ని కూడా మరి చూపించేసేస్తే ఒకటేసారి వైడ్ పబ్లిసిటీ రావడంతో వాళ్ళకి డిమాండ్ అనేటటువంటిది భారీగా పెరిగింది. పోనీ ఇది ఎప్పటికి ఉంటుందా అని అంటే దానికి గ్యారంటీ ఏముండదు. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, 4 రోజులు రమ్మని చెప్పి ఇట్లా బాగా లేచి తర్వాత పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది స్టార్స్ ఉంటారు, సోషల్ మీడియా స్టార్స్ అని అంటుంటాం కదా. సేమ్ అట్లనే కానీ ఫుడ్కి సంబంధించి వాళ్ళ పొట్టకూటి కోసం బతుకుతున్నటువంటి వాళ్ళ విషయంలో కేవలం వీళ్ళ ఉదాహరణ మాత్రమే తీసుకొని అట్లా ఎవరికైనా కూడా జస్ట్ ఒక డిమాండ్ వచ్చింది కాబట్టి పోయేసేసి అక్కడ తినుకుంటూ ట్రాఫిక్ ఇక్కట్లు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని మాత్రం నియంత్రించేటటువంటి డైరెక్షన్స్ తీసుకుంటూ వారి యొక్క సర్వైవల్ని మాత్రం దెబ్బతీయకుండా ఉండేటటువంటి ఆదేశాలని మరి పోలీస్ అధికారులకి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎట్లా చూసా అంటే చిరు వ్యాపారులను కూడా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చా? 100% పేదోళ్ళ పక్షాన కొట్లాడేటటువంటిది, పేద మధ్యతరగతి పక్షాన కొట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకరు పొట్టగొట్టేటటువంటి పని చేయదు కదా. బట్ ఎట్ ద సేమ్ టైం మన వ్యాపారం బాగా నడుస్తుంది అనుకోండి, అట్లాంటప్పుడు మనము రోడ్డు మీదనే ఉండి ఇతరులకు ఇబ్బంది చేసేటటువంటి విధంగా కాకుండా తర్వాత మనం కూడా, ఎందుకంటే మన దగ్గర ఉంటున్నటువంటి ఫుడ్ని చూసి జనాలు వస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూసి కాదు కదా, సో ఫుడ్ని చూసి వస్తున్నప్పుడు రేపొద్దున మనకు ఒక అంటే గ్యారంటీగా ఖచ్చితంగా వస్తారు జనాలు అనుకుంటున్నప్పుడు మాత్రం వేరే ప్రాంతాలలో ఇంకా స్పేషియస్గా పెట్టుకొని పార్కింగ్ అకామిడేషన్ తోటి అందరికీ అందుబాటులో వారి యొక్క వ్యాపారం పెంచుకునేటటువంటి విధానం రావాల్సిందిగా, అట్లా జరగాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఏం చెప్తారు ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ గారి యొక్క విషయం కోర్టు దాకా పోయింది. సో ఎట్లా చూస్తారు? ఇది ఎవరు కుట్ర అనుకుంటున్నారు? ఇప్పటికే కొంతమంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా మెలిగి ఏ రోజు కూడా స్వార్థంగా ఆలోచించినటువంటి కోదండరామ్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పదవినిచ్చి ఆయనను గౌరవించుకునేటటువంటి నేపథ్యంలలో మరి ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అనేటటువంటి కుట్ర చేసేటటువంటి కేవలం ఈ కుట్ర కుటుంబానికి మాత్రమే ఉంటుంది, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు ఏమవసరం అంటారు ఆపడానికి? ఇప్పుడు ఈరోజు ఆపుతున్న వాళ్ళు ఎవరు? కోట్ల కేసు వేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా, పేర్లు ఉన్నది వాళ్ళే కదా, అందుకనే వాళ్ళనే అంటున్నాం. ఎవరో వేస్తే వాళ్ళని అంటాం, వేసింది ఎవరు? మీరే కదా. ఈరోజు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దే కాదు, సోషల్ మీడియా మాధ్యమాలలో ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆయనకు ఎట్లా వస్తుంది, మాకేం ఇయ్యరు, ఆయనకు మాత్రం ఎట్లా ఇస్తారు అని అంటే నిన్న మా ముఖ్యమంత్రి గారు స్పందించారు కొంచెం ఘాటుగానే. చెప్పులు మోసేటోనికి ఉద్యమంలో క్రియాశీలకంగా మరి వ్యవహరించినటువంటి వ్యక్తులకి పోలికనా ఈరోజు వాళ్ళకి వీళ్ళకి? ఇప్పుడు మీ హయాంలో మీ ప్రభుత్వంలో ఎంతసేపు పైసలు మూటలు లేకపోతే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉద్యమాలు చేసినరో, ఎవరైతే ముందుండి నడిపించారో, రేపు పొద్దున సమాజానికి కూడా అవసరం వీరి నాయకత్వం అనుకునేటటువంటి చిత్తశుద్ధితో ఈ సర్కారు ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఎవరి చిత్తశుద్ధి ఏంది అనేటటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. సో ఈరోజు కోదండరామ్ గారి పదవికి అడ్డు తగులుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పబోతారు. ఏం చెప్తారు? కేటీఆర్ గారు మాజీ మంత్రి గారు ఇక ఛాయ్ తాగుతున్నారు, మిర్చి బజ్జీ తింటున్నారు, ఆటోలలో తిరుగుతున్నారు. సో ఏమనిపిస్తుంది ఈ వ్యవహార శైలి చూస్తూ ఉంటే? ఇప్పుడు కారు షెడ్కి పోయింది అని ఆయనే అన్నాడు, రిపేర్కి పోయింది అన్నాడు, ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాడు. ఆటో అనేటటువంటి ముసలి కన్నీరు ఎట్లా గారుస్తుంది అనేటటువంటి అందరికి తెలుసు. ఈ 10 సంవత్సరాలలో ఏ రోజైనా ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమాల గురించి మీటింగ్ పెట్టి మాట్లాడినాడేనా నేను అడుగుతున్నా. సో ఇంకొకటి, మహిళలకు ఉచిత రవాణా వేస్తే అదొక పనికిమాల పథకం అని చెప్పి మాట్లాడినటువంటి అహంకారం మహిళలు మొత్తం చూస్తూ ఉన్నారు. నీకు ప్రాబ్లం ఏంటిది అని అంటే నీకు పిచ్చి ఒకటి, అహంకారం ముదిరిపోయింది. నీ అహంకారం ఎప్పుడైతే దిగదో అప్పటిదాకా నువ్వు అధికారంకి చేరువ కాదు కదా, నీ కళలో కూడా ఊహించుకోలేకుండా చేస్తారు జనాలు.
సో ఒకసారేమో నీ అహంకారము మీ యొక్క ఆ, ఏది అధికార దర్పం ఏదైతే చూపించిండ్రో దాన్ని అధికారంలోకి దింపి చూపించారు. అయినప్పటికీ మీ అహంకారం దిగకపోతే ఏమవుతుంది? ఏకంగా మీ భవిష్యత్తులో మీ రాజకీయ జీవితాలే లేకుండా చేస్తారు. ఇది మీరు గమనించుకోండి. ప్రజాస్వామ్యంలో అహంకారం పనికిరాదు. ప్రజల కోసం పాటుపడేటటువంటిది కావాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా రాష్ట్రం ఇంట్రెస్ట్లని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఈరోజు చూసిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిపాలన మిస్ అయిపోయినామే అనేటటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కదా. సో అదే కోరుకుంటారు, అహంకారం కాదు. సో దయచేసి కేటీఆర్ గారికి మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటిది అని అంటే, మీరు అహంకారం తగ్గించుకోండి, మీ మదపు మాటలు తగ్గించేసేసుకోండి. మదం పట్టినటువంటి ఏనుగుని మావిటివాడు ఎట్లా కిందికి దింపుతాడు? సో ప్రజలు ప్రజాస్వామ్యం అనేటటువంటిది మావిటివాడి రూపంలో, ఈ మదం ఎక్కినటువంటి ఏనుగైనటువంటి రూపంలో ముందుకు సాగుతున్న కేటీఆర్ మదాన్ని దింపి తీరుతారు.